అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవినాష్ తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఇది సక్సెస్ అవుతుందా మీకు? ఎందుకంటే మాకు రాజకీయం తప్ప ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఏమీ కానీ లేదు. నెహ్రూ వారసత్వం మీకు కలిసి వచ్చే అంశం. నెహ్రూ గారు అబ్బాయిగా నేను నెహ్రూ గారిని కాలేను. ఆవేశపరుడు అవినాష్ టక్కని అవతల వారి మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శిస్తే వ్యక్తిగతంగా ఆ టైంలో వాడితోటి పెట్టుకుంటే కతే మోతది. మీ ప్రత్యర్థి ఏం చెప్తున్నాడు? దీనికి శంకుస్థాపన చేసింది నేను, దీనికి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా చేసింది నేను. ముఖ్య కారకులు రాజశేఖర్ రెడ్డి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. నేనే చేశాను మొత్తం ఈ తూర్పు నియోజకవర్గంలో అంటే మీరు దానికి సిద్ధమేనా? 674 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని నేను చూపిస్తా. సార్, విజయవాడలో చూసుకుంటే కమ్మ కాపు అనే ఒక సున్నితమైన అంశం చాలా కనపడుతుంది. స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్, ఆ మేజర్ ఇష్యూస్ కూడా ఆయన పెద్ద సంబంధం లేదు నెహ్రూ గారికి. కానీ ఆయనకున్న అభిమానులు అందరూ కూడా ఇప్పుడు మీకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు గారు స్టిల్ టుడే ఆయనతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గారు మద్దతు ఇస్తున్నారు. పెద్దరామోహన్ రావు తానే రెచ్చుకుంటే తన మీద తానే దాడి చేయించుకుని రాజకీయ ప్రయోజనాలు చేసుకుంటున్నారే అంటున్నారా మీరు? ఏదో ఒక రకంగా గొడవలు చేద్దాం. మన ఎక్కడో మీటింగ్లో అంటున్నారంట, ఒక్క గొడవ చాలని చెప్పి చేయమని. ఏదైనా ఒక్క గొడవ జరగాలి కాన్స్టిట్యున్సీలో. మీరు ఎలాగైనా రెచ్చగొట్టండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. చివరికి ఎంతవరకు దిగజారిపోయారంటే చనిపోయిన నెహ్రూ గారి గురించి గారు మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.